చెప్పండి. రోజు మాట్లాడే ఓకదంపుడు ఉపన్యాసాలు జనాలు కూడా అలవాటైంది. దుర్గా కుమార్ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎట్లా చూశారు, ఆయన చెప్పిన మాటల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎట్లా చూస్తున్నారు. మీరు ఆ రోజు మేము ప్రత్యేక హోదానా ప్రత్యేక ప్యాకేజీ అనే సంగతి అయిపోయింది. మీరు ఎన్నికల్లో ఎజెండాగా పెట్టుకున్నారు. నేను గనుక అది అనలేదు, ఇలా కొట్లేయటం బాగా పైన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నా ఒక్కడికే ఉన్నాడని చెబుతారు కదా, ఆ దేవుడి మీద ఒట్టే, లేకపోతే విజయమ్మ బతికే ఉన్నారు కదా ఆమె మీద ఒట్టే, లేకపోతే అన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన మీద ఒట్టే. నేను అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా మెడలు వంచి తెస్తాను అని అన్నాడా లేదా? ఆ అనడం ద్వారా ప్రజలు ఓట్లేసి గెలిపించారా లేదా? ఇది కావాలి. ఒకటప్పుడు ఉపన్యాసాలు. నేను అధికారంలోకి వస్తే అమరావతి ఇక్కడే కట్టుకుంటా, మా అమ్మనే దొట్టు, ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా, నన్ను నమ్మండి అన్నాడా లేదా? దానికి ఆన్సర్ చెప్పండి. నేనేమంటున్నానంటే, ఈ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు పలాన్ని తెచ్చామని చెప్పండి. పోలవరాన్ని 72% మేము పూర్తి చేసినప్పుడు మీ వాళ్ళే చెప్పారు, మీ మంత్రులే చెప్పారు. 72 నుంచి 73కి మీరు తీసుకెళ్తే మీరు మాట్లాడండి, మేము 1% పూర్తి చేసామని. 74% పూర్తి చేస్తే 1-2% మేము తీసుకెళ్ళామని చెప్పండి. ఈ ఒకటప్పుడు ఉపన్యాసాలు ఎందుకు? అమరావతి ఇక్కడే ఉంటుందని మీరు చెప్పారు కదా, అమరావతి మేము కట్టింది కాకుండా మీరేమన్నా కడితే చెప్పండి. మేము అసెంబ్లీ కట్టాం, మేము సెక్రటేరియట్ కట్టాం, మేము ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టాం, మేము జడ్జి క్వార్టర్స్ కట్టాం, మేము కోర్టులు తెచ్చాం, మేము ఎయిమ్స్ తెచ్చాం, మేము SRM తెచ్చాం, ఏమి తెచ్చి కాగితాలు ప్రారంభోత్సవాలు చేశారంట. వీళ్ళు ప్రారంభోత్సవాలు చేశారని చెప్తారు. తర్వాత ఒంటరి ఈయన ఈ రోజు ఒంటరిగా వస్తున్నాడు సింహం అంటే అదేదో మేక పులిలాగా చెప్పుకోవటం లాగా ఉంటది. ఆ రోజు మీరు ఒంటే కాదు, మీ అమ్మటి మీ తల్లి ఉంది, కన్నీటి ప్రార్థన చేసింది మీ తల్లి, మీ చెల్లెలు ఉంది, బాణాల మీద బాణాలు వేసింది, మీ బాబాయ్ ఉన్నాడు, ఆయన పాపం సాగుడు కూడా ప్రాణంగా పెట్టి మీ ఎదుగుదలకు ఉపయోగపడ్డాడు. వీళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళనే మీరు కాపాడలేకపోతే, వాళ్ళనే మీరు అండగా చూసుకోలేకపోతే ప్రజలు ఏం చూస్తారు? తర్వాత మీకు ప్రజాస్వామ్యంలో పొత్తులు పెట్టుకోవడం అనేది తప్పు కాదు. కావాలంటే మీరు ఎన్నికలప్పుడు వాడుకునే రాజశేఖర రెడ్డి గారికి ఆత్మతో మాట్లాడే అలవాటు ఉన్న మీ జగన్ రెడ్డిని అడగండి, ఎన్నిసార్లు పొత్తులు పెట్టుకున్నాడో ఆయన చెబుతాడు. ఈ రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి. సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, లేకపోతే జనసేన ఉంది, బీజేపీ ఉంది. మీతోటి ఒక్క పార్టీ లేదా ఒక్క సంఘం లేదా ఒక్క వర్గం లేదా ఒక్క కులం ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారేమో మీరు చెప్పండి. ఎందుకంటే మీరు అందరినీ మోసం చేసుకుంటూ వచ్చారు. మోసం ఎక్కడి నుంచి మొదలు పెట్టారు? ఇక్కడ ప్రజల దగ్గర నుంచి కాదు, ఇది మాత్రం నిజం చెప్పాలి. ఎందుకంటే మీరు బాబాయ్ దగ్గర నుంచి మోసం మొదలు పెట్టుకుంటూ వచ్చారు. రోడ్ల పడి తిరుగుతుందా ఈ అమ్మాయి? ఇక్కడ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతుందా? ఆ తల్లి అటు ఇటు కాకుండా ఈ రాష్ట్రంలో మీరు మద్యపాన నిషేధం చేస్తా ఉన్నారు, చేయలేదు కదా. నేను చెప్పేది ఏంటండి మేడం, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కేవలం ఢిల్లీ వెళ్ళింది, అతని ఏ రోజు కూడా ప్రజలకి ఇచ్చినటువంటి మాటని నెరవేర్చినటువంటి పాపానాలు పోలేదు, ప్రజలకి రావాల్సినటువంటి తీసుకొచ్చినటువంటి పాపాన పోలేదు. వీళ్ళు ఏదో ధారాళంగా చెబితే ప్రజలు నమ్ముతారు అనుకుంటారు. ఏ ప్రజలకి ఏం చేశారని చెప్పేసి మిమ్మల్ని నమ్ముతారు. సరే సరే మాణిక్యరావు గారు మీరు అడగాల్సిందంతా అడిగారు. కానీ ఇక్కడ ఢిల్లీకి వెళ్ళారు అంటే సజ్జల గారు కూడా చెప్పారు అది రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం వెళ్ళారు అని. మీరేమనుకుంటున్నారు? నిధులేనా? నేను అదే చెప్తున్నాను మేడం. అంటే మనం ఏదైనా మాట మాట్లాడితే తీరుగుండాలి. ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వెళ్ళాలా? ఈ రోజు వెళ్తున్నాడు, అంతకుముందు వెళ్ళాడు. ఇన్నిసార్లు వెళ్ళినప్పుడు మేమేదో ప్రెస్ మీట్లు చెప్పి మేము తెగ చెబుతాము, మిగతా మా హీరో చెప్పడం చెబుతున్నారు కదా, ఏం తెచ్చాడో చెప్పమంటున్నా నేను. మీరు కనపడని తెచ్చామని ఒకే అబద్ధాలు చెప్పొద్దు. మీరు కొన్ని మాటలు చెప్పారు ఎన్నికలకు ముందు, వాటిలో మీరు ఏం తెచ్చారు? సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నాడు